శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతకల్పం. వ్రత విధానం. కలియుగంలో శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీ నారసింహుడే అనుగ్రహించిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాల వల్లనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడువుగా అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకొనవచ్చును. ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ప్రత్యేకించి మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసములలో కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులయందు కానీ, పూర్వ ఫల్గుని, స్వాతి, శ్రవణ నక్షత్ర దినములనందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఉదయమున కానీ, సాయంత్రమును కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. మీ స్వగృహమునందు కానీ, వసతి గృహమునందు కానీ, శ్రీ స్వామివారి ఆలయమునందు కానీ, ఏ పుణ్యక్షేత్రములందు కానీ, నదీ తీరమున కానీ వ్రతం ఆచరించవచ్చును. వీలున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకుని ఆచరించవలెను. ముందుగా ఈ వ్రతమును చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత మండపమును ఏర్పాటు చేసుకుని అందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పటమును ఉంచుకొనవలెను. అటు తర్వాత కలశ స్థాపన చేసుకొనవలెను. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను. లేక వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుడిని పూజించి వ్రతము నిర్విఘ్నముగా కొనసాగుటకు ప్రార్థించవలెను. 5 అధ్యాయముల వ్రత కథను పఠించవలెను. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జరుపుతారో ఆ ప్రదేశమునకు తానే స్వయంగా ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని శ్రీ స్వామివారే స్వయంగా సెలవిచ్చారు. సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళ మనలో ఎవరికైనా ఎటువంటి కష్టమైనా కలిగి ఇంత వివరముగా ఈ వ్రతం ఆచరించడానికి తగిన సమయము కానీ, వేరే కారణాల చేత కానీ కుదరని ఎడల ఒంటరిగా కూర్చుని కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. శ్రీ స్వామివారి పటము ముందు కూర్చుని ముందుగా విఘ్నేశ్వరుని మనసులో ప్రార్థించి తర్వాత అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలకును మనస్సులోనే నమస్కరించవలెను. తులసీ దళములు, కొబ్బరికాయ, అందుబాటులో ఉన్న ఫలములను, పుష్పములను పల్లెములో ఉంచుకొనవలెను. శ్రీ స్వామివారికి నమస్కరించి వ్రతకథలన్నీ మనస్సులోనే చదువుకుని చివరన కొబ్బరికాయను, ఫలములను శ్రీ స్వామివారికి నివేదించవలెను. అవి ప్రసాదముగా స్వీకరించినచో మీ కష్టములు వెంటనే తొలగిపోగలవు. ప్రతి కథ సమాప్తమైనప్పుడు ఒక కొబ్బరికాయను నివేదించవలెను. చక్కెర కలిపిన గోధుమ రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ ప్రసాదంగా నివేదించవలెను. దీనితో పాటు పులిహోరాన్ని కూడా నివేదించడం శ్రేష్టము. స్వామివారికి తులసీ దళమన్నా మిక్కిలి ప్రియము. కావున పూజలో తులసీ దళములను నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతము పూర్తి అయిన పిదప ఆ తులసీ దళములను అందరూ ప్రసాదంగా తీసుకున్నచో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదముతో కలిపి శ్రీ లక్ష్మీ నరసింహులకు నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యము లభించును. కావున ఈ వ్రతమును వీలున్నచో తప్పక యథావిధిగా కలశస్థాపనతో వివరముగా చేసుకొనవలెను. వీలు కాని ప్రత్యేక పరిస్థితులలో మాత్రము పైన చెప్పిన 2వ విధమును కూడా ఆచరించవచ్చును. ఒక్కటి మనందరం గుర్తుంచుకొనవలెను. మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియవు. కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతం ఆచరిస్తే తప్పక మనోశుద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలవు. శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతకల్పం. మొదటి అధ్యాయం. పూర్వకాలంలో అవంతి నగరంలోని కృష్ణపట్నంలో అనంతాచార్యులనే అర్చకులు ఉండేవారు. ఆ ఊరిలోని యోగ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య సుమతి కూడా స్వామి ఎడల ఎంతో భక్తి కలిగి ఉండేది. ఆ దంపతులిద్దరూ అన్ని విషయాలలోనూ
సంతోషంగా ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగకపోవడం వారిని బాధిస్తూ ఉండేది. రోజు స్వామివారిని సంతాన విషయమై ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరుగుగా భక్తవత్సలుడైన స్వామి ఒకనాడు అనంతాచార్యులకు కలలో కనపడి ఇలా అన్నారు: ఓ ఆచార్య పురుష, మీ దంపతులు రోజు నన్నెంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. మీకు త్వరలో పండంటి కుమారుడు కలిగే మార్గం చెబుతాను, వినవలసింది అని ఇలా చెప్పసాగారు. ఓ భక్త, శ్రావణమాసం నిన్ననే ప్రారంభమైంది కదా, మరికొద్ది రోజులలో వచ్చే స్వాతి నక్షత్రం నాడు నరసింహవ్రతం ఆచరింపవలసింది. ఆ వ్రత ఫలితంగా నీకు తప్పక సంతానం కలుగుతుంది. ఈ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. నా ప్రియభక్తుడైన విశ్వనాథుడు ఈ వ్రత విధానమంతా మీకు వివరంగా చెప్తాడు. ఆ ప్రకారంగా వ్రతం ఆచరించినచో త్వరలో సంతానం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనాడు. అనంతాచార్యులు ఉదయం లేవగానే తన భార్య సుమతికి ఈ విషయం చెప్పాడు. ఆమె కూడా ఎంతో సంతోషపడింది. ఆ దంపతులిద్దరూ రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకుని ఆలయంలోకి వచ్చారు. శ్రీ స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడున్న భక్తులతో పాటు నిల్చున్నాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యులు అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుని వద్దకు వచ్చాడు. ప్రసాదం తీసుకున్న అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. రాత్రి స్వామివారు చెప్పిన విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని అనంతాచార్యులకు అనిపించింది. అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథునిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుల దంపతులను దగ్గరికి పిలిచి, ఓ భక్తులారా, మీరంటే శ్రీ స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం త్వరలోనే తప్పక కలుగుతుంది అని దీవించాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, నీకివే మా నమస్కారములు. రాత్రి స్వామి కలలో చెప్పిన విశ్వనాథుడనే భక్తుడు మీరేనని గ్రహించాము. మా యందు దయ ఉంచి శ్రీ నరసింహవ్రత విధానమును వివరంగా చెప్పవలసింది అని అన్నారు. ఇప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో, నాయనలారా, తప్పక చెప్తాను. ఇదంతా స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే నేను ఈ వ్రత విధానం మీకు చెప్పగలుగుతున్నాను. సావధానంగా వినండి అని శ్రీ నరసింహవ్రత విధానం ఈ విధంగా చెప్పసాగాడు. ఓ భక్తులారా, శ్రీ నరసింహవ్రతము అతి మహిమాన్వితమైనది. నియమనిష్టలతో ఈ వ్రతము ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కానీ, మానసిక సమస్యలు కానీ, శరీర బాధలు కానీ, గ్రహపీడలు కానీ ఎంతటివైనా ఈ వ్రతం ఆచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సర్వశుభములు కలిగి ధనధాన్యములు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా, ఏ రోజునైనా, తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహుల పటం ఎదురుగా ఉంచుకొని ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి అటుపై కలసారాధన చేసి శ్రీ స్వామివారికి షోడశోపచార పూజ చేయవలెను. ఆ తర్వాత 5 అధ్యాయములను చదువుకొనవలెను. చక్కెర కలిపిన గోధుమ రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ ప్రసాదంగా నివేదించవలెను. దీనితో పాటు పులిహోరను కూడా నివేదించిన శ్రేష్టము. ఈ వ్రతము ముఖ్యముగా మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసములందు కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులయందు కానీ, పూర్వ ఫల్గుని, స్వాతి, శ్రవణ నక్షత్రములందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ వ్రతము ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ, కథలను విన్నవారికి, ప్రసాదము స్వీకరించిన వారికి సకల శుభములు కలుగును. దేవాలయములందు ఆచరించినచో ఆ గ్రామమునే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామముల ప్రజలందరికీ శుభప్రదము. చక్కటి వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండగలవు. వ్యాపారస్తులకు ఎంతో లాభము చేకూరును. విద్యను అభ్యసించుచున్న వారికి మంచి ఉద్యోగము లభించును. కన్యలకు మంచి వరులతో వివాహము కాగలదు. స్త్రీలందరూ కలకాలం సుమంగళీమణులుగా ఉండెదరు. ఈ గ్రామములోని ప్రజలందరికీ సర్వశుభములు చేకూరును అని చెప్పాడు. ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరూ వచ్చే స్వాతి నక్షత్రం నాడు ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందగలరు అని అన్నాడు. అప్పుడు అనంతాచార్యులు దంపతులు విశ్వనాథునితో, స్వామి, మీరెక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. వయస్సులో మాకు తండ్రి వలె ఉన్నారు. దయచేసి స్వాతి నక్షత్రం దాకా మా ఇంటనే ఉండి
ఆ రోజు మా చేత శ్రీ స్వామివారి వ్రతమును ఆచరింపచేసి మమ్ములను ధన్యులను చేయవలసిందే అని ప్రార్థించారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగేనని అంగీకరించాడు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహవ్రతం ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి కుమారుణ్ణి పొందారు. ఆ దంపతులిద్దరూ కలకాలం స్వామిని సేవించి సుఖ సంతోషాలతో జీవించి చివరికి ముక్తిని పొందారు. 2వ అధ్యాయం. పూర్వకాలంలో కళింగ దేశాన్ని విక్రమసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమసింహుడు ఎంతో తెలివిగల మంత్రుల సహాయ సహకారాలతో రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడు. ఇందువలన చుట్టుపక్కల ఉండే రాజులకు విక్రమసింహునిపై ఈర్ష్యగా ఉండేది. వీలున్నప్పుడల్లా దండయాత్రలు చేస్తుండేవారు. అయితే విక్రమసింహుని అపార పరాక్రమానికి తట్టుకోలేక ఎప్పుడూ ఓడిపోతూ ఉండేవారు. వీరిలో ముఖ్యంగా పక్కనే ఉన్న కోసల దేశపు రాజు ఎన్నిసార్లు ఓడినప్పటికీ తిరిగి దండయాత్ర చేస్తూ ఉండేవాడు. రోజులిలా గడుస్తూ ఉండగా విక్రమసింహునికి చివరికి విసుగు వచ్చింది. కోసల రాజును పూర్తిగా అణిచివేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని సమాయత్తం చేసి మంత్రులు నిశ్చయించిన శుభముహూర్తానికి యుద్ధానికి బయలుదేరాడు. కోసల దేశం చేరడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. సైన్యంతో సహా విక్రమసింహుడు రాత్రిపూట విశ్రమిస్తూ పగలు ప్రయాణం సాగించేవాడు. ఇలా 2 రోజులు గడిచి 3వ రోజు రాత్రి చీకటి పడగానే ఒక గ్రామం వెలుపల సైన్యంతో సహా విక్రమసింహుడు విశ్రమించాడు. మంత్రులతో యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుతూ ఉండగా ఒక భటుడు వచ్చి, మహారాజా, నాదొక చిన్న విన్నపం. ఇక్కడ సమీపంలో సింగమపల్లె అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పురాతన కాలం నాటి శ్రీ నరసింహ ఆలయం ఉన్నది. అందులో స్వామి యోగ, అభయ, జ్వాల, ధ్యాన, లక్ష్మీ నరసింహుడనే 5 రూపాలలో వెలిసి తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామిని తమను దర్శించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు. రాజు అందుకు ఒప్పుకుని మంత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకుని మనస్సులో ఇలా ప్రార్థించాడు. ఓ స్వామి నరసింహ, నేను ఈ యుద్ధంలో జయప్రదంగా గెలిచి వచ్చి నా దేశానికి వెళ్ళేటప్పుడు తిరుగుదారిలో నిన్ను దర్శించుకుంటాను. అంతేకాక రాజ్యం చేరగానే నీ వ్రతం ఆచరిస్తాను. ఈ యుద్ధంలో నాకు అఖండ విజయాన్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. ఈ విషయాన్నే తన ప్రధానమంత్రి అయిన ధర్మబుద్ధికి కూడా చెప్పాడు. తిరిగి తెల్లవారగానే విక్రమసింహుడు సైన్యంతో సహా బయలుదేరి ఆ వారం చివరికల్లా కోసల రాజ్యం చేరుకుని శ్రీ నరసింహుని అనుగ్రహంతో భీకర యుద్ధంలో కోసలరాజుని ఓడించాడు. కోసలరాజు విక్రమసింహునికి బందీగా చెక్కి ఇక ఎప్పటికీ కళింగపై దండయాత్ర చేయనని అర్థించగా అతనిని విడిచిపెట్టాడు. విక్రమసింహుని సైన్యమంతా ఆనందోత్సాహాలతో తిరుగుముఖం పట్టింది. ఈ ఆనందంలో విక్రమసింహుడు నరసింహునికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. కళింగ రాజ్యం చేరి పట్టపురాణితో ఆనందిస్తున్నాడు. నెలలు గడిచాయి. కానీ నరసింహస్వామి గురించి ఆలోచనే లేదు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది. అంతే, ఆ రోజు రాత్రి విక్రమసింహునికి ఏదో వింత వ్యాధి సోకి కాళ్ళు చేతులు పడిపోయాయి. నోటి మాట కూడా సరిగ్గా రావటం లేదు. రాజవైద్యులు ఎన్ని విధాలా ప్రయత్నించినా ఏమాత్రం మార్పు కనిపించలేదు. రోజు రాత్రి వేళలా భయంగా గట్టిగా అరిచేవాడు. మంత్రులెవ్వరికీ కూడా ఇలా ఎందుకు జరిగింది కూడా అర్థం కావడం లేదు. ఒకనాటి రాత్రి ప్రధానమంత్రి ధర్మబుద్ధికి కలలో 5 సింహాలు భయంకరంగా అరుస్తూ కనపడ్డాయి. ఈ కళ ఆంతర్యం ఏమై ఉంటుందా అని తలుస్తుండగా మంత్రికి రాజు కోసల దేశంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దారిలో నరసింహస్వామి దర్శనం చేసుకోవడము, స్వామివారి వ్రతం ఆచరిస్తానని అనడము గుర్తుకొచ్చింది. ఇందువలననే ఇంత అనర్థం జరిగినట్లు గ్రహించాడు. ధర్మబుద్ధి వెంటనే అంతఃపురానికి వెళ్ళి రాణికి ఈ విషయమంతా తెలియచెప్పాడు. ఆనాడు స్వాతి నక్షత్రం కావడం చేత ఆ రోజు సాయంత్రమే స్వామివారి వ్రతం ఆచరించడానికి నిశ్చయించుకుని రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాణి సాయంత్రం కాగానే ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించింది. శ్రీ స్వామివారి అనుగ్రహంతో విక్రమసింహునికి కొన్ని రోజులలోనే అనారోగ్యం తొలగిపోయింది. ఒక శుభముహూర్తాన రాజు రాణి సమేతుడై సకల పరివారంతో సింగమపల్లె చేరుకుని అక్కడ ఉన్న పంచనారసింహులను సేవించి తనను క్షమించవలసిందిగా ప్రార్థించాడు. ఆ రాత్రికి ఆ క్షేత్రంలోనే నిద్ర చేశాడు. మరునాడు అక్కడే శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి తీర్థ ప్రసాదాలను తీసుకుని తిరిగి రాజ్యానికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవిస్తూ
కలకాలం ప్రజారంజకంగా పరిపాలించాడు. 3వ అధ్యాయం. పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో కృష్ణగిరి అనే ఊరుండేది. ఆ ఊరికి ఒక ప్రక్కన దట్టమైన అడవి ఉండేది. ఆ ఊరి జనాభా అంతా కలిసి 500-600 లోపే ఉండేవారు. కృష్ణగిరి చుట్టూ నల్లని రాతి గుట్టలు ఉండడం చేత ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ గుట్టలలో ఒక ఎత్తైన గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నరసింహస్వామిని సాక్షాత్తు పరమశివుడే సేవించి ఉన్నాడని భక్తులు చెప్తూ ఉండేవారు. స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు రాకుండా జీవితమంతా సుఖమయంగా గడిచిపోతుందని అందరి విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకానికి తగినట్టుగానే స్వామిని కొలిచిన వారికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా జీవితమంతా ఎంతో శుభప్రదంగా గడిచిపోతూ ఉండేది. స్వామివారి ఆలయంలో శ్రీనివాసాచార్యులు అనే అర్చకుడు ఉండేవాడు. తన తాతల నాటి ఆ ఊరికి వలస వచ్చి స్వామిని సేవిస్తూ ఉండడంతో తాను కూడా ఇక్కడే ఉండి స్వామి కైంకర్యానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. రోజు ఆలయానికి వచ్చే భక్తులచే అర్చనాది పూజలను నిర్వహిస్తూ స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలను అత్యంత నియమ నిష్ఠలతో జరుపుతూ ఉండేవాడు. శ్రీనివాసాచార్యుల భార్య సుగుణవతి కూడా ఉదయాన్నే లేచి పువ్వులు కోసి స్వామి సేవలో తను కూడా పాల్గొనేది. ఆ దంపతులకు 2 కుమార్తెలు, శ్రీలక్ష్మి, జయలక్ష్మి. ఇద్దరూ ఎంతో బుద్ధిమంతులు. కొంతకాలానికి శ్రీలక్ష్మికి యుక్త వయస్సు వచ్చి తండ్రి వివాహ ప్రయత్నం ప్రారంభించాడు. తనకు తెలిసిన వారికి తన కుమార్తె వివాహానికి ఉన్నదని, యోగ్యులైన వరులు ఎవరైనా ఉంటే చెప్పవలసిందని విన్నవించుకున్నాడు. రోజు ఉదయం సుప్రభాత సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహులను కుమార్తెకు మంచి వరునితో వివాహం నిశ్చయం అవ్వాలని ప్రార్థించేవాడు. తనను నమ్మిన వారికి సమస్త భాగ్యాలను ప్రసాదించే నరసింహునికి ఆచార్యుల వారిపై కరుణ కలిగింది. ఇంతలో ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో గల రామగిరి శ్రీరామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీనివాసాచార్యులకి ఆహ్వానం వచ్చింది. శ్రీనివాసాచార్యులు సతీ సమేతంగా బయలుదేరి కుమార్తెలను కూడా తన వెంట తీసుకుని వెళ్ళి 4 రోజులు అక్కడే ఉండి స్వామి కళ్యాణ ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రులను సేవించుకున్నాడు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో ఒకరికి వెంకటనాథుడనే కుమారుడు వివాహానికి కలడని తెలిసింది. శ్రీ నారసింహుని అనుగ్రహంతో శ్రీ లక్ష్మి వెంకటనాథుల జాతకాలు అద్భుతంగా కలవడం జరిగింది. ఇద్దరి కుటుంబాలకు ఎంతో సంతోషం కలిగి వివాహం నిశ్చయమైంది. మంచి ముహూర్తం చూసుకుని నిశ్చయతాంబూలాలు తీసుకొనడానికి ఇరు కుటుంబాల వారు నిశ్చయించుకుని శ్రీనివాసాచార్యులు కృష్ణగిరి తిరిగి వెళ్ళాడు. 2 నెలల తర్వాత ఒక సుముహూర్తం నాడు కుమార్తె నిశ్చయతాంబూలాలకై శ్రీనివాసాచార్యుల దంపతులు బంధుమిత్రులు వెంటరాగా కృష్ణగిరి నుంచి అడవి మార్గం ద్వారా రామగిరి బయలుదేరారు. ఎడ్ల బండ్లలో కబుర్లు చెప్పుకుంటూ ఆ కుటుంబాలు సగం దూరం చేరుకునేసరికి ఒక్కసారిగా ఎక్కడి నుంచో వచ్చిందో కానీ ఒక దొంగల గుంపు వీరిపై పడింది. ఆ దొంగలను చూసేసరికి అందరూ ఎంతో భయపడ్డారు. తమ కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాలకే వెళ్తున్నామని, తమను విడిచిపెట్టామని శ్రీనివాసాచార్య దంపతులు ఆ దొంగలను ఎంతో ప్రాధేయపడ్డారు. కానీ లాభం లేకపోయింది. దొంగలు ఎంతో క్రూరంగా ఉండి వీరి సర్వస్వము దోచుకోసాగారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు ఇక చేసేది లేక మనసులో తాను నమ్ముకున్న నరసింహుణ్ణి తలుచుకున్నాడు. స్వామి, ఆపద్బాంధవ, ఈ అడవిలో మాకు నీవు తప్ప అన్యదా శరణం నాస్తి, నీవే మమ్మలను రక్షింపవలసింది అని ప్రార్థించాడు. అంతే, ఒక్కసారిగా పక్కన ఉన్న పొదల నుంచి మెరుపు వేగంతో ఒక సింహం ఆ దొంగలపై దూకింది. సింహాన్ని చూసిన దొంగలతో పాటు శ్రీనివాసాచార్యుల కుటుంబాలకు కూడా ఒక క్షణం భయం కలిగింది. కానీ విచిత్రంగా ఆ సింహం దొంగల్ని తప్ప శ్రీనివాసాచార్యుల కుటుంబాల జోలికే రాలేదు. అంతలోనే మరొక అద్భుతం. సింహాన్ని చూస్తే సాధారణంగా బెదిరిపోయే ఎద్దులు కూడా ఏమాత్రం బెదరకుండా నిల్చుని ఉన్నాయి. సింహం అంతగా గర్జిస్తున్నప్పటికీ ఎద్దులలో ఏమాత్రం భయం కనిపించలేదు. సింహం ఉనికి లేనట్లుగానే ఉన్నాయి. ఒక్క క్షణంలో ఆ సింహం ఉగ్రరూపంతో దొంగలనందరినీ మట్టుపెట్టి ఒక్క విదుటున పొదలలోకి దూకి మాయమైంది. అప్పుడు శ్రీనివాసాచార్యులకి, వారి బంధువులకి సింహం రూపంలో వచ్చినది సాక్షాత్తు ఆ నరసింహుడే అని అర్థమైంది. తమను రక్షించడానికి వచ్చిన ఆ స్వామిని అందరూ అనేక స్తోత్రాలతో స్తుతించారు. తమ ప్రయాణం సాగించి నిశ్చయతాంబూలాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఆ తర్వాత కొంతకాలానికి ఒకానొక శుభముహూర్తాన వెంకటనాథునికి శ్రీలక్ష్మికి వైభవంగా వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ శ్రీ లక్ష్మీ నరసింహులను సేవిస్తూ కలకాలం సుఖసంతోషాలతో జీవించారు. 4వ అధ్యాయం. పూర్వకాలంలో కళింగ దేశంలో నరసింగపురం అనే పట్టణం ఉండేది. పేరుకు పట్టణమే అయినా చూడడానికి విశాలమైన పల్లెలాగా ఉండేది. ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండేవారు. ఈ పట్టణంలో పురాతన కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండేది. ఇక్కడ ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉండేది. భక్తులు ఎటు నుంచుని చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహులు అటువైపే చూస్తున్నట్లు అనిపించేది. ఎడమ పక్కన ఉంటే ఎడమవైపు చూస్తున్నట్లు, కుడి పక్కన నుంచి ఉంటే కుడివైపు చూస్తున్నట్లు ఉండేది. ఇక్కడ స్వామి ఎంతో మహిమాన్వితుడిగా కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా పేరొందాడు. అక్కడ ఈ స్వామిని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రతిష్ఠించినట్లు ఇక్కడ రోజు రాత్రివేళ దేవతలందరూ స్వామిని సేవిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. రోజు ఎందరో భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఎంతో దూర ప్రదేశాల నుండి వచ్చి స్వామిని సేవించుకుంటూ ఉండేవారు. వారిచ్చే కట్న కానుకలతో దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. భక్తులు స్వామికి సమర్పించిన దాదాపు 50 ఎకరాల భూమి ఉండేది. తరతరాలుగా ఎంతోమంది భక్తులు చేయించిన ఎన్నో విలువైన ఆభరణాలు ఉండేవి. ఈ ఆభరణాలను స్వామికి ప్రత్యేక ఉత్సవాలలో అలంకరించేవారు. ఆలయ ధర్మకర్త రామయ్య స్వామికే తన జీవితాన్ని అంకితం చేసి తన స్వంత ఖర్చుతో ఎన్నో కైంకర్యాలు గావించాడు. ఆ ఊరిలోని ప్రముఖ భక్తులలో చలమయ్య ఒకడు. చలమయ్య ఎంతో ఆస్తిపరుడు, అయినా పరమ పీనాసి. ఎన్నో కల్తీ వ్యాపారాలు చేసి అన్యాయంగా సొమ్ము గడించాడు. కొంతకాలానికి ఇతని చూపు ఊరి దేవాలయం పైన పడింది. అదను చూసుకుని ఎలాగైనా దేవాలయంపై అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. కొంతకాలానికి తన పలుకుబడినంత ఉపయోగించి ఎంతో సన్మార్గుడైన రామయ్యను ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి నుంచి తొలగించి తాను ఆ పదవిని ఆక్రమించాడు. వారానికి ఒకసారి ఆలయానికి వచ్చి ఆ వారంలో భక్తుల నుంచి ఎన్ని కట్న కానుకలు వచ్చింది అర్చకులను అడిగి తెలుసుకునేవాడు. ప్రతి నెల హుండీ తెరిచి భక్తులు సమర్పించే కానుకలు తన మనుష్యులచే లెక్కింపచేసేవాడు. ఏవైనా విలువైన కానుకలు వస్తే అవి మెల్లగా ఇంటికి చేరవేసేవాడు. కొంతకాలానికి ఎంత పిసినారిగా మారాడంటే ప్రసాదంగా వచ్చే కొబ్బరి చిప్పలను కూడా ఇంటికి తీసుకువెళ్ళి సత్రాలకు అమ్ముకునేవాడు. చలమయ్య ఆగడాలన్నీ చూసి ఆలయ అర్చకులకు ఎంతో బాధ కలిగేది. రోజు స్వామికి తమ బాధ మొరపెట్టుకునేవారు. స్వామి, నిన్ను నీవే రక్షించుకో తండ్రి అని ప్రార్థించేవారు. స్వామి చలమయ్యను శిక్షించే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడు. ఇంతలో ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి చలమయ్యకు ఒక భీకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక సింహం మహోగ్రంగా అరుస్తూ తను పడుకున్న మంచం చుట్టూ తిరగసాగింది. మధ్యలో ఒకసారి తన పైనుంచి అటు ఇటు గాండ్రిస్తూ దూకసాగింది. ఆ అరుపులకు చలమయ్య ప్రాణాలు పైనే పోయాయి. ఇంతేగాక తన ఇంటిలోని వస్తువులన్నిటినీ చిందరవందర చేసేసింది ఆ సింహం. ఉగ్రరూపంతో అరుస్తూ ఆ సింహం చేస్తున్న పనులకు చలమయ్య నోటి మాట రావట్లేదు. ఇంతలో తెల్లారింది. చలమయ్య కళ్ళు తెరిచాడు. అమ్మయ్య, ఎంత భయంకరమైన కల వచ్చింది అనుకుంటూ ఉండగా భార్య పరుగు పరుగున వచ్చి ఇంటిలోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయని చెప్పింది. చలమయ్య ఒక దూకున మంచం మీద నుంచి దిగాడు. ఎటు చూసినా భయంకరంగా కనిపించింది. అక్కడక్కడ గోడలపై సింహపు కోళ్ళ గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అయితే జరిగినదంతా కల కాదన్నమాట. ఇలా తలుచుకోగానే మనస్సులో భయం పుట్టుకుంది. సింహం రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీ స్వామియే అని అర్థమైంది. తను చేసిన అన్యాయాలకు స్వామి ఈ విధంగా తనకు హెచ్చరించినట్లు తెలుసుకున్నాడు. వెంటనే స్నానం చేసి ఆలయానికి వెళ్ళి పూర్వపు ధర్మకర్త రామయ్యకు కబురు పెట్టాడు. రామయ్య రాగానే ధర్మకర్తలందరి సమక్షంలో అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పి ఇకపై రామయ్యనే ఆ పదవిలో కొనసాగించాలని అన్నాడు. రాత్రికి రాత్రి చలమయ్యలో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆలయ అర్చకులందరూ తిరిగి రామయ్యను ఆలయ ధర్మకర్తను చేసినందుకు ఎంతో సంతోషించారు. చలమయ్య తన దుర్మార్గాలన్నిటినీ కట్టిపెట్టి స్వామికి కలకాలం సేవ చేసి బ్రతికినంత కాలం ఆ పట్టణంలోనే ఉండి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. 5వ అధ్యాయం. పూర్వకాలంలో రత్నగిరి అనే పట్టణంలో కూర్మనాథుడనే వడ్రంగి ఉండేవాడు. అతని భార్య ఇందుమతి.
భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ రోజూ తమకు వీలైన రీతిలో పూజలు చేస్తూ ఉండేవారు. పూర్వజన్మ కర్మ ఫలితంగా వీరికి వివాహమై 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సంతానం కలుగలేదు. ఈ దంపతులకు ఇది తీరని కోరికగా ఉండేది. కూర్మనాథుడు వడ్రంగి పనిలో ఎంతో నేర్పు సాధించుకొనడం చేత జీవితం సాఫీగానే సాగిపోతున్నది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు కూర్మనాథుడు ద్వారాలు చేసే పని రావడం చేత కలప కోసం ఆ ఊరి షావుకారు దగ్గరకు వెళ్ళాడు. ఆ షావుకారు నారాయణ శెట్టి కలప వ్యాపారం చేస్తూ దైవచింతనలో కాలం గడిపేవాడు. తనకు కావలసిన కలప తీసుకుని డబ్బు కట్టడానికి సిద్ధపడుతుండగా షావుకారు ఇంట్లో శ్రీ నరసింహవ్రతం జరుగుతున్నదని తెలిసింది. షావుకారు ఇల్లు దుకాణం పక్కన ఉండడం చేత తాను కూడా వెళ్ళి వ్రతం చేద్దామని తలచి తను కొన్న కలపను అక్కడే పక్కన ఉంచి ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంట్లో వ్రతం అద్భుతంగా జరుగుతున్నది. నారాయణ శెట్టి దంపతులిద్దరూ పీటలపై కూర్చుని వ్రతం చేస్తున్నారు. బంధువులు స్నేహితులు కూడా ఎందరో ఉన్నారు. కూర్మనాథుడు కొద్దిగా వెనుకగా కూర్చుని వ్రతకథలు వింటున్నాడు. అలా 2 కథలు విన్నాడు. 3వ కథ మొదలయ్యే సమయానికి తన తమ్ముడు కాశీనాథుడు ఆయాసపడుతూ వచ్చి, అన్నా, మీకోసం మన ఇంటికి వేరే ఊరి నుంచి ఒక వ్యాపారి వచ్చాడు. వారింట్లో వడ్రంగి పని చాలా ఉన్నదట. నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని వచ్చాను. వెంటనే ఇంటికి వెళ్దాం. ఆలస్యమైతే ఆ వ్యాపారి మళ్ళీ తన ఊరి వెళ్ళిపోవాలి అని అంటున్నాడు అని అన్నాడు. అప్పుడు కూర్మనాథుడు, ఒరే కాశీ, ఇక్కడ నరసింహస్వామి వారి వ్రతం జరుగుతున్నది కదా. ఇప్పటికి 2 కథలు అయిపోయాయి. 3వది నడుస్తున్నది. మిగిలిన 2 కథలు కూడా విని స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్దాం అన్నాడు. కానీ కాశీనాథుడు వినడం లేదు. త్వరగా వెళ్దామని అంటున్నాడు. ఇంతలో 4వ కథ కూడా పూర్తి అయింది. 5 కథలు అయితే గాని తాను ససేమేరా రానన్నాడు. కూర్మనాథుడు తమ్ముడు ఎంతో ఒత్తిడి పెడుతున్నప్పటికీ 5 కథలు అయ్యేదాకా కదలలేదు. ఇంతలో 5వ కథ కూడా పూర్తయింది. ప్రసాదాలు కొంచెం ఆలస్యం అయ్యేలాగా కనపడుతుంది. ఇది గమనించిన కాశీనాథుడు అన్నను తిరిగి బలవంతం చేశాడు. ఇక చేసేది లేక ప్రసాదం మళ్ళీ వచ్చి తీసుకుని వచ్చినని తెలిసి తమ్ముడితో ఇంటికి వెళ్ళాడు. వ్యాపారితో పని విషయమై మాట్లాడేటప్పటికి సాయంకాలం అయ్యింది. ఈ హడావుడిలో ప్రసాదం సంగతి మర్చిపోయాడు. శ్రీ నరసింహవ్రతం కథలన్నీ విన్నా ఫలితం చేత సంవత్సరానికల్లా కూర్మనాథుని దంపతులకు మగ సంతానం కలిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ పిల్లవాడు పుట్టుకతోనే అవిటి కాలుతో పుట్టాడు. మగపిల్లవాడు కలిగాడన్న సంతోషంతో పాటు ఈ విధంగా అవిటితనంతో జన్మించడం చూసి ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు. పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చాయి. అవిటితనం వలన నడవలేకపోయేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమలు గలవాడని నలుగురి ద్వారా తెలుసుకుని కూర్మనాథుని దంపతులు ఆ స్వామిని కలిసి తమ పిల్లవాడి గురించి చెప్పారు. అప్పుడు ఆ సాధువు కాసేపు కనులు మూసుకుని కూర్మనాథునితో ఇలా అన్నాడు, నాయనా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీవు కొంతకాలం క్రితం శ్రీ నరసింహవ్రతం కథలు విని ప్రసాదం తీసుకొనకుండా వచ్చావు. అందువలన స్వామివారికి కోపం రావడం చేత ఈ విధంగా జరిగింది. ఈ పిల్లవాడి అవిటితనం పోయే విధానం చెబుతాను వినండి. ఈ పిల్లవాడిని తీసుకుని మీరు ఇక్కడికి 25 మైళ్ళ దూరంలో గల ధ్యాన నరసింహుని ఆలయానికి వెళ్ళి అక్కడ వ్రతం చేయిస్తే పిల్లవాడికి తప్పక నయమవుతుందని చెప్పాడు. కూర్మనాథుని దంపతులిద్దరూ తర్వాత వారమే పిల్లవాడిని తీసుకుని బయలుదేరారు. ధ్యాన నరసింహుని ఆలయం ఒక పెద్ద గుట్టపై ఉన్నది. దాదాపు 200 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోవాలి. కూర్మనాథుడు కుమారుణ్ణి భుజాలపై ఎక్కించుకుని ఒక్కొక్క మెట్టు ఆయాసపడుతూ ఎక్కసాగాడు. దాదాపు 50 మెట్లు ఎక్కగానే ఒక చోట కాసేపు కూర్చుందామని తలిచి పిల్లవాడిని భుజంపై నుంచి దించాడు. అంతే, అద్భుతంగా పిల్లవాడి కాలు ఆ మెట్టుకు తగలగానే ఒక్కసారిగా అవిటిదనం మాయమైపోయింది. వారందరి ఆనందానికి అవధులు లేవు. పిల్లవాడు చక్కగా తనంతట తానే మెట్లన్నీ ఎక్కాడు. ఆ దంపతులు ఇదంతా స్వామి మహిమగా తలిచి కొండపైకెక్కి దేవాలయంలో శ్రీ ధ్యాన నరసింహుని దర్శించుకుని నరసింహవ్రతాన్ని ఆచరించి కుటుంబమంతా తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా వారు స్వాతి నక్షత్రం నాడు దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించి వ్రతం చేస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. పంచమోధ్యాయము సమాప్తము. శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతకల్పము సమాప్తము.